ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే జీఎస్టీ 2.0 అండి, రీఫార్మ్స్ గురించి. గవర్నమెంట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ రీఫార్మ్స్ మన డైలీ లైఫ్ లో, స్టాక్ మార్కెట్ లో, కంపెనీస్ అండ్ ఎకనామీ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ లో నేను ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను. అసలు యాక్చువల్లీ మీరు జీఎస్టీ అంటే ఏంటో తెలుసుకోండి. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. మీరు ఒక ప్రొడక్ట్ కొంటున్నా అమ్ముతున్నా దానికి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. సర్వీస్ కి కూడా మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. యాక్చువల్లీ మనకు ఇండియాలో 2017 కి బిఫోర్ చాలా ట్యాక్సెస్, ఒక 5-6 ట్యాక్సెస్ ఉండేవి. అవన్నిటిని కంబైన్ చేసి జీఎస్టీ అని పెట్టారు. 2017 నుండి ఇంప్లిమెంట్ అనేది అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 4 ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి. 5%, 12%, 18%, 28% ఉండేవి. కానీ వాటిని ఇప్పుడు సింప్లిఫై చేసి జీఎస్టీ 2.0 లో మెయిన్లీ 3 స్లాబ్స్ పెట్టారు. 5% స్లాబ్, 18% స్లాబ్. కొత్తగా 40% స్లాబ్ యాడ్ చేశారు. ఇవి లగ్జరీ అండ్ సింగ్ గుడ్స్ కి మాత్రమే ఉంటాయి. ఇది చాలా పెద్ద బిగ్ చేంజ్. ఎర్లియర్ 12% ఉంటే ఐటమ్ కి 5% కి రెడ్యూస్ చేశారు. 18% ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ కి 18% ఉన్నాయి. 28% ఉన్న మెజారిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని 18% కి షిఫ్ట్ చేశారు. కొన్ని లగ్జరీ ఐటమ్స్ కి మాత్రం 40% దాకా ఇంక్రీజ్ చేశారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రొడక్ట్ 100 రూపీస్ ఉంటే ప్రీవియస్ 18% జీఎస్టీ ఉండే కదండి. మొత్తం కలుపుకొని 118 రూపీస్ మీరు పే చేయాలి. 5% కి డిక్రీజ్ అవ్వడం వల్ల ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 105 రూపీస్ కి వస్తుంది. అంటే థియరిటికల్ గా చెప్పాలంటే అది మనకు చీప్ ప్రైస్ కి వస్తుందని అర్థం. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళకేం తక్కువ కాస్ట్ కి ఏం రాదు. వాళ్ళకు సేమ్ అమౌంట్ పడుతుంది. కానీ కన్స్యూమర్స్ కి మాత్రం ఒక బిగ్ రిలీఫ్ అనమాట. ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. సెక్టర్స్ వైస్ ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాము. ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లో వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్, బటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, జామ్, హనీ, ఆయిల్, షుగర్, నూడిల్స్, నకేం అన్ని 12% నుండి 5% కి డిక్రీజ్ చేసేసారు. ఎవరైతే బేసిక్ ప్రొడక్ట్స్ వాడతాం కదండి, మిల్క్ ప్యాకెట్స్ కానివ్వండి, సింపుల్ బ్రెడ్ కానివ్వండి, వీటి మీద అయితే 0% జీఎస్టీ. ఇది కన్స్యూమర్స్ కి, అంటే మన లాంటి కస్టమర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కి చాలా పెద్ద రిలీఫ్. ఇప్పుడు చెప్పేది అయితే గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కేర్ కి చాలా రిడ్యూస్ చేశారు. యాక్చువల్లీ లైఫ్, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ కి 12% టు 18% ఉండే జీఎస్టీని కాస్త 0% చేశారు. అంటే ఇన్సూరెన్స్ కి మీరు 1 రూపీ కూడా జీఎస్టీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కి. ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే మీరే ఆలోచించండి. గవర్నమెంట్ యాక్చువల్ థింక్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో జీఎస్టీ అనేది తీసేశారు. కాబట్టి మీరు కూడా డెఫినెట్ గా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్సూరెన్స్ సంబంధించిన డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ టాబ్లెట్స్ కి 0% నుండి 5% దాకా కొన్నిటికి స్లాబ్స్ ఉన్నాయండి. ఈ సెక్టర్స్ కి మాత్రం చాలా పాజిటివ్. ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్ హెల్ప్ అనేది అవుతుంది మిడిల్ క్లాస్ పీపుల్స్ కి. ఎలక్ట్రానిక్స్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కి, టీవీస్ కానివ్వండి, ఏసీస్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ల్యాప్టాప్స్ కి 28% దాకా ఉన్నది వచ్చేసి 18% కి రెడ్యూస్ చేశారు. మన హౌస్ హోల్డింగ్ లో ఎసెన్షియల్ కి చీప్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే మనము జనరల్ గా కిచెన్ ఐటమ్స్ కొన్ని వాడతాం కదా, ఆ వాడే ప్రొడక్ట్స్ అనేవి కూడా తక్కువ ప్రైస్ కి వస్తాయి అని అర్థం. ప్లస్ అడిషనల్ గా ఆటో సెక్టర్ వచ్చేసి బైక్స్ బిలో 350cc ఉన్న బైక్స్ కి వచ్చేసి 28% ఉన్న జీఎస్టీ 18% కి రెడ్యూస్ అయింది. అదే మోర్ దెన్ 350cc కంటే ఎక్కువ ఉన్న బైక్స్ కి వచ్చేసి 40% స్లాబ్. ఎందుకంటే మోర్ దెన్ 350cc ని లగ్జరీ ఐటమ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు బైక్స్. అవి ఎట్లయినా ఎక్కువ అమౌంట్ ఉంటాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇది బైజర్ అన్న ఉద్దేశంతో దాన్ని 40% ఇంక్రీజ్ చేసేసారు. కానీ ఎవరైతే 350cc కంటే బిలో బైక్స్ బై చేస్తారో అది 28% జీఎస్టీ నుంచి 18% కి పడిపోయింది. ఇట్స్ చాలా పెద్ద గుడ్ న్యూస్. అండ్ స్మాల్ కార్స్ లెస్ దెన్ 1200cc, లెస్ దెన్ 400mm లెంత్ ఉన్న వాటిని 18% స్లాబ్ లో పెట్టారు. బిగ్ కార్స్ అండ్ ఎస్యూవీస్ 40% స్లాబ్ ఉంది జీఎస్టీ. అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేసే వెహికల్స్ ఏమో చీప్ గా దొరుకుతాయి, లగ్జరీ వెహికల్స్ మాత్రం కాస్ట్ పెరిగాయి. హోటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి హోటల్ రూమ్ రెంట్ కి వచ్చేసి లెస్ దెన్ 7500 ఉంటే 12% నుండి 5% స్లాబ్ కి చేంజ్ చేశారు. మూవీ టికెట్స్ పైన కూడా 5% స్లాబ్ ఉంది. 5 స్టార్ హోటల్ ఫుడ్ 28% నుండి 18% స్లాబ్ చేంజ్ చేశారు. ఐపీఎల్ టికెట్స్, ప్రీమియం ఎంటర్టైన్మెంట్ వచ్చేసి 40% స్లాబ్ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే బెనిఫిట్ అండి. లగ్జరీ ఎంటర్టైన్మెంట్ అయితే కాస్ట్లీ. సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సిమెంట్ 28% నుండి 18% కి డిక్రీజ్ చేశారు. అదర్ మెటీరియల్స్ 12% నుండి 5% కి డిక్రీజ్ చేశారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గడం వల్ల హౌసింగ్ సెక్టర్ కి బూస్ట్ అవ్వచ్చు. అంటే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా మీకు తక్కువ అమౌంట్ పడుతుంది. ప్లస్ అడిషనల్ గా మీరు కొత్త హౌసెస్ కొనుక్కుందాం అనుకున్నా కూడా మీకు వాళ్ళకే తక్కువ పడ్డది కాబట్టి కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు కూడా తక్కువ వస్తుంది. 40% జీఎస్టీ స్లాబ్ అనేది న్యూ అండి. ఇది పెద్ద ట్విస్ట్. గవర్నమెంట్ క్లియర్ గా చెప్తుంది లగ్జరీ కార్స్ కానివ్వండి, టొబాకో కానివ్వండి, ప్రీమియం గూడ్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ లాంటివి 40% కి వచ్చాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏదైతే ప్రొడక్ట్స్ వాడతారో వాటి మీద జీఎస్టీ తగ్గించారు కదా. తగ్గించడం వల్ల గవర్నమెంట్ కి కొంత అమౌంట్ లాస్ అవుతారు. ఆ లాస్ ని రికవరీ చేయడానికి ప్రీమియం గూడ్స్ మీద ప్రైస్ అనేవి ఇంక్రీజ్ చేశారు. ప్లస్ అడిషనల్ గా లగ్జరీ ఐటమ్స్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. కానీ దీంట్లో ఒక రిస్క్ ఏంటంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా 40% స్లాబ్ కి చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కి కూడా కొంచెం బడ్డనం పడడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ అండ్ ఎకనామీ ఇంపాక్ట్. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇన్సూరెన్స్ సెక్టర్స్ కి పాజిటివ్ ఇంపాక్ట్. ఆటో సెక్టర్ కి అఫోర్డబుల్ అండ్ సెగ్మెంట్ కి బూస్ట్ అవుతుంది. లగ్జరీ సెక్టర్స్ కి నెగిటివ్ ఇంపాక్ట్. గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేసి ఎస్బీఐ సెక్యూరిటీస్ ప్రకారం 85,000 crores లాస్ దాకా
దాకా ఉండొచ్చు, కొన్ని స్టేట్స్ కి అయితే అరౌండ్ 2 lakh crores దాకా ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ మాత్రం ఎందుకు తగ్గిస్తుందంటే ప్రైస్ తగ్గినా కూడా డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్ట్స్ తక్కువ కొనే వాళ్ళు కొన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ కొనడం వల్ల గవర్నమెంట్ కి ప్రాఫిట్ వస్తుందని అనుకుంటున్నారు. దాని వల్ల కూడా గవర్నమెంట్ ఎక్కువ ప్రొడక్ట్స్ కొని ఈ ప్రైస్ తగ్గడం వల్ల రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా ట్యాక్స్ పే చేయడం వల్ల. ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్ మాత్రం చీప్ అయిపోయాయి మిడిల్ క్లాస్ పీపుల్ కి. ఇన్సూరెన్స్ 0 ట్యాక్స్ అండి, ఫ్యామిలీస్ కి పెద్ద రిలీఫ్. స్మాల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేవి అఫోర్డబుల్ అయిపోయాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గి హౌసింగ్ కి బెనిఫిట్ జరిగింది. కాన్స్ వచ్చేసి 40% స్లాబ్ బర్డన్ అండి. లగ్జరీ ఐటమ్స్ వెరీ కాస్ట్ అవుతాయి. ఇంకా యాక్చువల్లీ లగ్జరీ ఐటమ్స్ ఆల్రెడీ కాస్ట్ ఉంటాయి అంటే ఇంకా 40% పెంచడం వల్ల ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతాయి. మ్యానుఫ్యాక్చర్స్ ప్రైస్ రెడ్యూస్ చేయకపోతే కన్స్యూమర్స్ కి రిలీఫ్ దొరకదు. ఈ న్యూ GST అనేది సెప్టెంబర్ 22, 2025 నుండి అప్లికేబుల్ అవుతుంది అన్ని ప్రొడక్ట్స్ మీద. ఈ GST 2.0 అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ కి చాలా పెద్ద రిలీఫ్, కంపెనీస్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. ఇంకా ట్రేడింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా, ట్రేడింగ్ గురించి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏదైనా స్ట్రాటజీ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో స్ట్రాటజీ మెన్షన్ చేయండి. ఈ వీడియోకి 100 likes కనుక వస్తే నేను నెక్స్ట్ వీడియోలో క్రిప్టో స్ట్రాటజీ అనేది రివీల్ చేస్తాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.